నేను చాలా రిలాక్స్డ్గా ఉండిపోయాను. కానీ ఇంత తొందరగా పెళ్లి ఫిక్స్ అయిపోతుందని నేను అనుకోలేదు. స్ట్రైట్గా చెప్పండి, పర్వాలేదు. అదే, మీ లెవెల్కి తగినట్టు చేయడం మాకు కుదరదు. మాకు చేతనైనంతలో ఏ లోటు లేకుండా పెళ్లి బాగా జరిపిస్తాం. నానా ప్లీజ్, ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు, ఇంకేమీ చేయక్కర్లేదు. సాధన, నువ్వు ఊరికే ఉండు. అమ్మా, ఇది నా జీవితం. నేను సక్సెస్ అవ్వడానికి నాన్న చాలా కష్టపడ్డారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఇచ్చారు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంకేమి ఇవ్వాలాయనా? నాన్న ప్లీజ్, ఇంకే విషయం గురించి అస్సలు మాట్లాడొద్దు నాన్నా. సింపుల్గా పెళ్లి చేసుకుందామని శివ నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. అయ్యో కాదమ్మా, ఊర్లో స్నేహితులు, బంధువులు, వియ్యంకులు ఎంతమంది ఉంటారు అక్కడ. వాళ్ళంతా ఏమనుకుంటారు? మా తరపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మాకసలు దాని గురించి ఆలోచనే లేదు. కలిసి బ్రతికేది నేను శివ. మా డెసిషన్ ముఖ్యం కదా. రేపు కష్టం నష్టం ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మాకే కదా అయ్యేది. అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. బావగారు, నేను చెప్పేది కరెక్టే కదా? మీరు ఈ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అది మీరే చెప్తే మా అమ్మా నాన్నకి మంచిగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. కరెక్ట్ గా చెప్పావు సాధన. ఇన్నేళ్లు మావయ్య ఏం చెప్తే నువ్వదే చెప్పేదానివి. ఫస్ట్ టైం నీకేం కావాలి అనేది ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేశావు. సాధన, వీరశంకర్ బ్రో ఓటు నీకే. ఆడవాళ్ల మీద ఆయనకున్న గౌరవం ఆ రోజు మనం చూసాం కదా బ్రో. ఆ రోజు శివని చూడ్డానికి వచ్చాం కదా, అక్కడ గుళ్ళో మిమ్మల్ని చూసాం, మీరు మమ్మల్ని గమనించలేదు. అక్కడ మీరే చెప్పారు కదా, ఆడపిల్లలు చదువుకోవాలి, అప్పుడే మన దేశం బావుంటుంది అని. అలా ఆ రోజే తెలిసింది ఆడపిల్లల పైన మీకు ఎంత గౌరవం ఉందో అని. శ్రీనివాస్, మళ్ళీ మీరు అదే ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఆ రోజే చెప్పాం కదా, మేము ఏది ఆశించడం లేదు అని. మీ చేత ఏదవుతుందో అదే చేయండి. సరే. అవును మరి, అన్న దగ్గర లేని డబ్బులా? దేవుడు ఎంత ఇచ్చాడు లెక్క కూడా వేయలేము. అన్న అనుకుంటే ఒకేసారి 100 పెళ్లిళ్ళు చేయగలుగుతాడు. అన్నకెప్పుడు డబ్బులు ముఖ్యం కాదు. అది కాక విజయవాడలో జనం అన్న కుటుంబంకు పిల్లనివ్వడానికి నేను ముందుంటా అంటే నేను ముందుంటా అని జనం క్యూ కడతారు. ఈ సంబంధం ఏమైనా తప్పింది అనుకోండి, 40 మంది ఇంటి వాకిల తలుపులు తడతాడు తెలుసా మీకు? అందులోను శివ. రై, ఏంట్రా ఓ వాగుతూ ఉంటావు? తిన్నావు కదా, పదా. భోజనం చేసుకుని వెళ్తే బాగుంటుంది కదండి. క్షమించండి భానుప్రకాష్ గారు, చెప్పాను కదా, మా పద్ధతుల్లో పెళ్లికి ముందు భోజనం చేయలేము, ఇక్కడ ఉండలేము. పెళ్ళయ్యాక వచ్చి భోజనం చేస్తాం. ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికే కదా వస్తాం. మరి వెళ్ళిరామా? మేమిక బయలుదేరతామమ్మా. వస్తామండి. వస్తామండి. ఏంట్రా? మంచిదమ్మా. వస్తాము. వెళ్ళిరండి. మా ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? బస్సులో రారా? పో. సరే అన్న, ఉంటాను సార్. మంచిది.
ఏమైనా చెప్పండి, పెద్దవాళ్ళు పెద్దవాళ్లే. అది వదిలే. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా వాళ్ళ ఇంటి కోడలు నేలపైన కూర్చున్నారు. ఎంత సింపుల్ గా ఉన్నారో కదా. నిజంగా సాధన, నువ్వు చాలా లక్కీ. ఏ యాంగిల్లో చూసినా సూపర్ పేరు మీది. ఎంత మంచి ఫ్యామిలీని వెతికి తీసుకొచ్చానో చూడు.